అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ సగ్గుబియ్యం వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సగ్గుబియ్యం వడలు అనగానే ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంటుంది, కానీ ఇప్పుడు నేను చెప్పే ఇంగ్రీడియంట్స్తోని ఒకసారి ట్రై చేసి చూడండి. డీప్ ఫ్రై చేసినా కానీ అసలు ఆయిల్ పీల్చుకోకుండా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దానికోసం ఒక బౌల్ తీసుకొని 1 గ్లాస్ సగ్గుబియ్యాన్ని వేసేసుకోవాలి. 1 మీడియం గ్లాస్ సగ్గుబియ్యంతో 4 మెంబర్స్కి సరిపడా వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని 2 టైమ్స్ వాటర్తో శుభ్రంగా వాష్ చేసి 1 గ్లాస్ సగ్గుబియ్యానికి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని 2 to 3 అవర్స్ నానబెట్టాలి. 3 అవర్స్ తర్వాత సగ్గుబియ్యం వాటర్ మొత్తం పీల్చుకొని పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వేయించి పెట్టుకున్న పల్లీల పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. రైస్ ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా వడలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ యాడ్ చేసే అవసరం ఏమీ లేదు. సగ్గుబియ్యంలోని వాటర్ ఇప్పుడు మిక్స్ చేసుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత చేయిని తడి చేసుకొని ఇప్పుడు కలిపెట్టుకున్న పిండి ముద్దను కొద్దిగా తీసుకుంటూ మధ్యలో ఫింగర్తో హోల్ చేసుకొని ఇలా ఒక్కొక్కటి ఆయిల్లో వేసేసుకోవాలి. మొత్తం అన్నీ ఒకేసారి వేసుకోకుండా మధ్యలో స్పేస్ ఉండేటట్టుగా 3 నుంచి 4 వరకు వేసుకోవాలి. దీనివల్ల ఒకదానికొకటి అంటుకోకుండా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మిగతా పిండిని చేయి తడి చేసుకుంటూ కొద్దిగా తీసుకుంటూ ఫింగర్తో మధ్యలో హోల్ పెట్టుకొని వడలు వేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన మొత్తాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా క్రిస్పీగా వస్తాయి. అంతే అండి, ఎప్పటికప్పుడు 5 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ సగ్గుబియ్యం వడలు ప్రిపేర్ అయిపోయినట్టే. ఈ వడల్ని కర్డ్తో కానీ టొమాటో కెచప్తో కానీ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ తప్పకుండా ఇంట్లో మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.